ఇక అప్డేట్ చూస్తే వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్లగొండ పట్టణ శివార్లోని ఏ దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో 4 కౌంటింగ్ హాల్స్ లో లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సుల నుంచి ఓట్లను కట్టలు కడుతున్నారు. ముగిసిన తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్లగొండ పట్టణ శివార్లోని ఏ దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో 4 కౌంటింగ్ హాల్స్ లో లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సుల నుంచి ఓట్లను కట్టలు కడుతున్నారు. ముగిసిన తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, ప్రస్తుతం బండల్స్ కట్టే ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. మరికొద్ది సేపట్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం చేసేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సిబ్బంది కూడా షిఫ్ట్ వారిగా మారారు. ఏజెంట్లను కూడా కొత్త వాళ్ళని ఇప్పటికే అక్కడ చేయడం జరిగింది. అన్ని హాల్లో కూడా కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, మరొక 2 సిబ్బంది ప్రతి హాల్ కూడా అందించడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఏదైతే బండల్స్ కట్టారో 25 ఓట్ల చొప్పున ఆ బండల్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్క టేబుల్ కి దాదాపుగా 10 బండల్స్ వరకు కూడా అందజేసి ఒక రౌండ్ లో 48,000 ఓట్లను లెక్కించేలాగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరిగింది. ఒక్కొక్క టేబుల్ కి 1000 ఓట్లను పంపిణీ చేశారు. ఒక రౌండ్ లో 48,000 ఓట్లు లెక్కించి ఈ విధంగా 7 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొత్తం పూర్తి చేసేలాగా కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతోంది. మరకాసేపట్లో ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. సర్వత్రంలో ఉత్కంఠ ఉంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరైనా అభ్యర్థి గెలిచినట్టయితే అది చరిత్రగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలవలేదు. రెండవ ప్రాధాన్యత ఓట్లలో మాత్రమే గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కొంత భిన్నంగా మన పోలింగ్ అంతా కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే కోటాకు సంబంధించినటువంటి రీచ్ ఎవరైతే అవుతారో వాళ్ళు అభ్యర్థిగా ప్రకటిస్తారు. కాబట్టి ఆ కోటా ఎంతవరకు ఉంటుందనేది కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు టేబుల్స్ వారీగా ఒక్కొక్క టేబుల్స్ కి 1000 ఓట్లను పంపిణీ చేసిన తర్వాత ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ ని ఓపెన్ చేసి అందులో ఎలాంటి మిస్టేక్ లేకుండా ఉన్నటువంటి ఓటును మాత్రమే చెల్లుబాటు అయినటువంటి ఓటుగా నిర్ధారిస్తారు. ఏదైనా మిస్టేక్ ఉన్నట్టయితే వాటిని ఇన్వాలిడ్ ఓటుగా కూడా నిర్ధారిస్తారు. చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో సగానికంటే కోటాకు మించి ఎవరైతే రీచ్ అవుతారో వారిని విజయం ప్రకటిస్తారు. కాబట్టి ఎన్ని ఓట్లు చెల్లుబాటు అవుతాయి, ఎన్ని ఓట్లు ఇన్వాలిడ్ అవుతాయి అనేది తర్వాత కూడా ఉత్కంఠ ఉంది. ప్రస్తుతం అయితే 3,63,000 ఓట్లు పోలయ్యాయి. అందులో ఒక 30,000 వరకు కూడా ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తా ఉన్నారు. 3,30,000 ఓట్లు వ్యాలిడ్ అయితే అందులో సగానికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని అభ్యర్థిగా విజేతగా ప్రకటిస్తారని కూడా ఆర్ఓ అధికారులు చెప్తా ఉన్నారు. సెంట్రల్ నుంచి సంబంధించిన అబ్జర్వర్లు వచ్చారు. వారి పర్యవేక్షణలోనే, సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ఎక్కడ లాంటి తప్పులు జరగకుండా, ఎక్కడ లాంటి పొరపాట్లు లేకుండా ప్రాధాన్యత క్రమ ఓట్లను లెక్కించేలాగా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ.